హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు కనుక మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము నసన్కోటకి వెళ్ళామండి. వ్యాన్లో బయలుదేరాము అందరం కలిసి. చాలా సరదాగా ఉండింది. నసన్కోటలో ముత్యాలమ్మ అమ్మవారు ఉంటారు. చాలా బాగా జరుగుతుంది ఆషాఢ మాసంలో అంతా. నసన్కోటకి వెళ్ళాలంటే ముందుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి టెంపుల్కి దర్శించుకున్న తర్వాతని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అంట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగుంటారు. స్వామిని చూడొచ్చు మీరు, ఇక్కడ చాలా బాగుంటారు. తర్వాత మేము అక్కడికి రీచ్ అయిన తర్వాత బోనం చేసుకున్నాము. అమ్మవారికి బోనం చేయాలి. బోనం చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే మిగతా పనిని స్టార్ట్ చేయాలి. ఇక్కడ మా వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత వంటకాలు స్టార్ట్ చేశారండి. అందరు కలిసి చాలా బాగా చేశారు. వంటకాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఫస్ట్ మటన్ కర్రీ చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే చాలా సరదాగా, చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఇలా అందరూ ఒక చోట చేరడం చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతి ఫ్యామిలీకి. ఈ బిజీ లైఫ్లో ఇలాగా ఇయర్కి ఒక్కసారైనా ఇలాగ కలవడం వల్ల అందరూ చాలా హ్యాపీగా ఉంటారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా అందరూ కలిసి చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలా బాగా పిల్లలు ఎంజాయ్ చేశారు. కజిన్స్ కూడా చాలా బాగా, అసలు వీళ్ళైతే కొట్టుకుంటూనే ఉన్నారు. ఇక్కడ నేను మా కజిన్స్ చికెన్ కబాబ్ కలుపుతున్నాము. చికెన్ కబాబ్ కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఇక్కడ మా అక్క హెల్ప్ చేస్తుంది. మేము ముగ్గురం కలుపుతున్నాము. ఇక్కడ అందరూ మా కజిన్స్ అండి. ఇక్కడ మా కజిన్స్ అందరూ మంట వేసుకొని లివర్ని కాల్చుకుంటున్నారు. మీలో ఎంతమందికి ఇలా కాల్చుకొని తినడం ఇష్టమో కింద కామెంట్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే వీళ్ళు కాల్చుకునేటప్పటి నుంచి అది అయినంత వరకు కొట్టుకుంటున్నారు. లాస్ట్కి అందరికీ కూడా హాఫ్ కూడా రాలేదు. చాలా సరదాగా అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేశారు. అందరూ వెయిటింగ్ అనమాట, నాకు వస్తుందని. కానీ ఎవరికి రాలేదండి. అందరికీ కొద్దిగా మాత్రమే వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా కొట్టుకుంటున్నారో వీళ్ళు. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అలాగే ప్లెయిన్ రైస్ కూడా చేసేసారు. మటన్ కర్రీ ఇక్కడ అయిపోయింది ఆల్మోస్ట్. తర్వాత ఇది అయిపోయిన తర్వాత బోటీ ఫ్రై చేశారు. దీని తర్వాత చికెన్ కబాబ్ కూడా వేయించేశారు. అక్కడికే టైం చాలా డిలే అయ్యిందండి. మేము ఆఫ్టర్నూన్ 3:45కి లంచ్ చేసాము. చాలా లేట్ అయిపోయింది.
అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి కూర్చొని తినేసాము. తిన్న తర్వాత అన్నింటినీ నీట్గా సర్దేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము 5:30కి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ 6కంతా సూర్యుడు అస్తమించే లోప అక్కడ ఎవరు ఉండకూడదు. అమ్మవారి దగ్గర అంత ఊరంతా కూడా చాలా సైలెంట్గా ఉంటుంది. అంతలోపే మనం ఇంటికి బయలుదేరి వెళ్ళాలి. అందుకే చాలా ఫాస్ట్గా అయిపోయింది. తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.